బోనా ఏమిటండి అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చేసారు? హోంవర్క్ చేయడానికి వచ్చాను. హోంవర్కా? అవును, రాత్రిలో అబ్బాయి నిద్రపోవట్లేదు. ఇప్పుడు స్కూల్కి ఉంటాడుగా, అందుకే పర్మిషన్ అడిగి పరిగెత్తుకొచ్చాను. అయ్యో, టైం 12 అయింది. ఇంకో అరగంటలో అబ్బాయి వచ్చేస్తాడు. ఏ ఈ అరగంట చాలదా? ఏమండి, తలుపు గడియ పెట్టొచ్చారా? అబ్బాయి మోగవాడు కదా, బయటే ఉండిపోతాడేమో. మాటలతో అరగంట కూడా వేస్ట్ చేయకు. అయ్యో, అబ్బాయి వచ్చేసినట్టున్నాడు. ఇంకో అబ్బాయికి అవకాశం అని అంటున్నాడే. బాబు, కిటికీ దగ్గర తాళం ఉంటుంది, తలుపు తెరుచుకొని లోపలికి వచ్చాయి బాబు. అవునరా, లోపలికి వచ్చాయి. బాగా ఆకలిగా ఉందా బాబు? టేబుల్ మీద అన్ని సర్దున్నాయి, కూర్చుని ఫోన్ చెయ్యి. అప్పుడప్పుడు ఆంధ్రదేశంలో వర్షం పడుతోందంటే ఇలాంటి మహాతల్లు ఉండబట్టే కాబోలు. ముష్టి కోసం వచ్చి నన్ను గుమ్మం బయట నిలబెట్టకుండా లోపలికి పిలిచి డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని భోజనం చేయమంటోంది. ఇలాంటి మహాతల్లు ఎక్కడున్నా చల్లగా ఉండాలి. లోపల ఏదో ముఖ్యమైన పనిలో ఉన్నట్టుంది. రాజా, నీకు ఉట్టి అన్నం మాత్రమే పెడతానా? ఒకటి మాత్రమే తెరిచి చూసి అడుగుతున్నావే. ఉండండి, పక్క పాత్రలు కూడా తెరిచి చూడు బాబు. అన్నీ నీవు అక్కడికే. పీతల కూర ఉందా? అది నీకే. వేపుడు నీకు ఇష్టం లేదా? వదిలేయ్. 3 చేప ముక్కలు నీకే. నాకొద్దు బాబు, మొత్తం నీకే. కడుపు నిండా తిన్నావా? వేళ్ళు అలా చేయకూడదు. భోజనం ఎలా ఉంది? ఉప్పు ఎక్కువగా ఉందా? సరే, రాత్రికి తగ్గిస్తానులే. పండు తీసుకో బాబు. అవును, ఉన్న వాటిల్లో పెద్ద తీసుకొని తిను. కన్న తల్లి కూడా ఇంత ఆప్యాయంగా ఇప్పుడు భోజనం పెట్టడు. వీడికి తెలియడం లేదు. తొక్కలవి తినకూడదు. అబ్బా, ఇప్పుడు మన ఇద్దరం బయటికి వెళ్ళటం కుదరదు. అందుకని వాడి సినిమా పంపించేయి. బాబు, దేవుడి పటాల దగ్గరికి రా. వచ్చావా బాబు? పళ్ళెంలో డబ్బులున్నాయి, తీసుకో. సినిమాకి వెళ్ళిరా బాబు. లో క్లాస్ టికెట్ దొరకదేమో, 100 రూపాయలు తీసుకుని హై క్లాస్ టికెట్ కి వెళ్ళు. ఈ కాలంలో ముష్టివాడికి భోజనం పెట్టి సినిమాకి పో, అది ఫస్ట్ క్లాస్కి పో అని అనేవాళ్ళు ఎవరుంటారు? ఏడుకొండలవాడ, ఈవిడికి నేను కనీసం థ్యాంక్స్ అన్నా చెప్పకపోతే నేను అసలు మనిషినే కాదు. అమ్మా, భువనేశ్వరి. అబ్బాయి మాట్లాడుతున్నాడు. అయ్యో, వాడు మన అబ్బాయి కాదే. ఇదేంటి అమ్మని పిలిస్తే అయ్యొస్తున్నాడు? ఏంటయ్యా, నువ్వు కూడా నాలాగే నటిస్తున్నావా? నువ్వు లోపల భోజనం చేసావా? ఎక్కడ భోజనం చేయించావరా? ఎవరా నువ్వు? ఎందుకు వచ్చావరా? ఏంటి మాట్లాడుకున్నా ఉన్నావు? ఏదైనా మాట్లాడు. నేను నిన్ను ఫస్ట్ టైం కలిసినప్పుడు నువ్వు ఎల్లో కలర్ షర్ట్ వేసుకుని ఉన్నావు. నేను ఏ కలర్ డ్రెస్ వేసుకున్నానో నీకు గుర్తుందా? నువ్వు మౌనంగా ఉంటేనే కరెక్ట్. ఏ తమాషా చేయకు, చెప్పు. చెడుకు తెలుసు. చెప్పేస్తాను. చెప్తే నువ్వేం చెప్పక్కర్లేదు. నువ్వు ఆ రోజు ఏ కలర్ హెయిర్ పిన్ పెట్టుకున్నావు కూడా నాకు తెలుసు. అన్ని నాకు బాగా గుర్తున్నాయి. చెప్పేనా? వద్దులే. అమ్మయ్యా. క్రిస్టల్ డాలర్ ని ఇలా చేయడం అంటే నాకు చాలా ఇష్టం. అలాగా, ఒక నిమిషం ఉండు. ఇలా ఇలా నేను రాను. నువ్వు ఇక్కడే ఉండి, ఇప్పుడే వస్తాను. వాడంతా చూసి వస్తాను. ఎందుకలా ప్రవర్తిస్తారు? అక్కడొక్కడు ఇక్కడొక్కడు అంతా వేస్ట్ రా.
అమ్మాయిని లైన్లో పెట్టడం చాలా ఈజీరా. నోరు ఎందుకురా ఉంది? అబ్బ్. దాన్ని తెరిచి 4 మాటలు ప్రేమగా మాట్లాడండి రా. ఎలాంటి ఫిగర్ అయినా పడిపోతుంది. సరే సార్. పోరా. ఏయ్ ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఇంటికి వెళ్తున్నా. ఓకే, ఎలాగో ఇంత దూరం వచ్చాం, ఆ అలలో కొంచెం కాలు తడుపుకొని వెళ్దామా? ప్లీజ్ ప్లీజ్ కమ్. అవును, వాడేం చేశావు? వాడికి అమూల్యమైన సలహా ఇచ్చాను. లవ్లో పడితే ఆకలి వేయదు, నిద్ర పట్టదు, ఇలా ఏవేవో అనేవాళ్ళు. వాటిని నేను ఎగతాళి చేసేదాన్ని. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది, అవన్నీ నిజమే. నా పరిస్థితి అంతే. నేను నిన్ను తలుచుకుని ఒక కవిత కూడా రాశాను, వింటావా? ఏంటది? కవిత? మొట్టమొదటిసారిగా నేను నిన్ను చూసినప్పుడు నాలో కలవరం సృష్టించావు. నా హృదయంలో ఉన్న చెలికాడ తల్లిని కోల్పోయిన బిడ్డలాగా నీకోసం వెతుక్కున్నాను నేను. ఏదైనా అడ్డుగా ఉంటే చెప్పు, దాన్ని తొలగించుకుంటాను. నీకోసం నా హృదయం పడే. ఏంటి? ఏంట్రా? ఏం లేదు, ఊరికే. ఏయ్, నువ్వు కవిత వినిపించేటప్పుడు నేను నీ ఒళ్ళో పడుకుంటానంట, నువ్వు నా తల నిమురుతూ ఉంటావంట. అలాంటివే లేవు. నా కవితని విన్నావా లేదా? బాగా చూసావా? లేదు, విన్నాను. ఫస్ట్ టైం నేను ఈ కవిత రాశాను. అందులో నీకు ఏ లైన్ నచ్చిందో నువ్వు నాకు చెప్పాలి. ఈ అమ్మాయిలందరూ ఇంతే. మొదటి లైన్ నచ్చిందా, రెండో లైన్ నచ్చిందా అని అడిగి ఇబ్బంది పెడుతూ ఉంటారు. మాలాంటి అబ్బాయిలకి మీలాంటి అమ్మాయిలు నోరు తెరిచి మాట్లాడటమే కవిత. నేనేదైనా అడిగితే నువ్వు ఇంకేదో చెప్పి ఎస్కేప్ అవుతావు. ఏంట్రా నువ్వెనక అలాంటివన్నీ చూస్తావు? అది తప్ప? అది తప్పే కదా. ఇందులో తప్పే ఉంది. వాడి లవర్ని వాడు ముద్దు పెట్టుకోకుండా ఇంకొక లవర్న ముద్దు పెట్టుకుంటాడు. అయితే కరెక్టే. కరెక్టా? లేదు, తప్పే. కరెక్టా తప్పా? రెండిట్లో ఏదైనా ఒకటి చెప్పు. కరెక్టే, కానీ ఇలాంటి పబ్లిక్ ప్లేస్లో చేయడం తప్పు. అంటే 4 గోడల మధ్య జరిగితే తప్పు కదా? 4 గోడల మధ్య ఇది జరిగితే మనం దీని గురించి మాట్లాడుకుంటామా? అందుకే తప్పలేదు. అయితే ఓకే, రా ఇంటికి వెళ్దాం. దద్దా. అప్పుడే ఏంటంత తొందర? నువ్వే కదా ఇందాక ఇంటికి వెళ్తా ఉన్నావు. రా వెళ్దారా. కమాన్, బాబు నీకోసం వెతుకుతూ ఉంటారు. రా. అబ్బా, 10 మెట్లు ఎక్కేసరికి తిరుపతి ఒకేసారి టకటకా వేసేస్తున్నావు. అదంతా ఒక టెక్నిక్ రా. ఎక్స్క్యూజ్ మీ. ముష్టెత్తుకునైనా బతుకుతానంటే ఏదో తమాషాగా అన్నావు అనుకున్నాను. కానీ అన్న మాట నిలబెట్టుకొని ఇలా చొక్కా చించేసుకొని అచ్చం ముష్టోళ్ళ వచ్చి నుంచున్నావు చూడు. ఐ లైక్ దిస్ లుక్ ఆన్ యూ. నో, యు ఆర్ రాంగ్. ఇదే ఇప్పుడు అమెరికాలో లేటెస్ట్ ఫ్యాషన్. ఈ మధ్య జార్జ్ బుష్ మన ఇండియా వచ్చినప్పుడు నాకు ఈ షర్ట్ ప్రజెంట్ చేశాడు. నన్ను కూడా అక్కడికి రమ్మన్నాడు. వెళ్తున్నావా? నోనో, ఫ్రెండ్స్ ను వదిలిపెట్టి రానని మీ దగ్గరికి వచ్చేసాను. రీల్ తిప్పుతున్నావా? అవును, తిప్పడానికి వచ్చాను. ఏదైనా కొత్త నెంబర్ తిప్పాలా? లేదురా, ఇంకా హరిత ప్రాజెక్టే జరుగుతోంది. మై గాడ్, ఇది నీ రికార్డుకి అవమానం కదరా. ప్రత్యేక తెలంగాణ ప్రాబ్లం లాగా ఈ ప్రాజెక్ట్ ఎందుకు ఇంత లేట్ అవుతుంది? డీసెంట్ గా ఉందని మెల్లగా అప్రోచ్ అయ్యాను. కానీ 4 గోడల మధ్య ఏం జరిగినా తప్పలేదని తనే అంది. ఏదన్నా లాడ్జికి తీసుకెళ్లి 4 గోడల మధ్య చేసేయచ్చుగా. నోరు ముయ్యరా, తెలివి తక్కువ విధవా. లాడ్జ్ లో రూమ్ బుక్ చేస్తే ఏదో ఒక గోడకి కెమెరా ఫిక్స్ చేసి అన్ని తీసేస్తారు. అప్పుడు ఇంటర్నెట్ లో మిమ్మల్ని మీరే కాదు అందరూ చూస్తారు. మరి 4 గోడలంటే ఎక్కడికి తీసుకోవాలని రా? నా దగ్గర ఒక చక్కటి ఐడియా ఉంది, కానీ అది ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. థ్యాంక్ యూ. సేఫెస్ట్ ప్లేస్ ఏదో తెలుసా? వాళ్ళ ఇల్లే. హలో, వస్తున్నా, వచ్చేస్తున్నా. ఏంటి? అంతకంటే నాకు ఇంకేం పని ఉంది? ఏంట్రా? ఎవరో తెలుసా? హరితరా. ఇంట్లో ఎవరు లేరు, వెంటనే రమ్మంటుంది. మరి ఎందుకు నా బుక్కలు తడుగుతావు? వెంటనే వెళ్ళు, షో పూర్చేయి, రాత్రికి వచ్చేయి, పార్టీ పెట్టుకుందాం. వెళ్ళరా. మీకేమైనా వాయిస్ వినిపించిందా? వినిపించలేదే. నాకు వినిపించింది కదరా. నీకింకా బుద్ధి రాలేదా? తప్పుల మీద తప్పులు చేస్తున్నావు. ఆడు, ఆ తర్వాత వీధుల్లో డాన్స్ చేయాల్సి ఉంటుంది. ఎవరిది? ఎందుకని నన్ను ఒక్కడనే భయపెడుతోంది? గలత్ కామ్ మత్కర్ అంటే ఏంటి అర్థం? 30 రోజుల్లో హిందీ భాష బుక్ కొనేద్దామా? వద్దు,
ఆ డబ్బుతో ఒక కోట కొనేసుకోవచ్చు. ముందు ఈ ఏరియాకే టాటా చెప్పేద్దాం. ఇంకా నా వయస్సు నిండా పదారి అన్న ఎక్కడికి రేయ్, వెళ్తున్నావు? టీ గ్లాస్ కంటే 1 ఇంచు ఎత్తున నీ మీద ఒట్టే చెబుతున్నాను రా. ఇక మీదట నేను ఇక్కడ ఉండను రా. మరి బువ్వకేం చేస్తావు? కష్టపడి సంపాద. కష్టపడి సంపాదిస్తావా? నీకేం తెలుసని? నాకు ఏం తెలుసా? నిన్ను ఇక్కడి నుంచి ఇప్పుడే పరిగెత్తించగలను. అది మాత్రం నీ వల్ల ఎందుకు కాదు, ఇప్పుడు చూడు. పోర్రా. నీకేమైనా పిచ్చెట్టా? టీ గ్లాసులు పడేసి పైగా నన్ను తన్నుతావు? నేను నిప్పున్రా, నాతో పెట్టుకోవద్దు. మూటలు మోసైనా బతుకుతాన్రా.